ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అవకాశాన్ని గిరిజనులు అందిపుచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల మున్సిపల్ పార్క్ ఆయుష్ యోగా కేంద్రం ముందు సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం. ముమ్మరంగా వరి నాట్లు కాల్వలకు నీరు విడుదల. ఆయకట్టు భూముల్లో సాగు ఆరంభం. నంద్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు రైళ్ల గేట్లు వేస్తుండటంతో జనాలు ఇబ్బందులు. ఆలగడ్డ పట్టణంలోని హుసేన్ రెడ్డి వీధిలో ఈ నెల 2వ తేదీన జరిగిన చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్. అదోని పట్టణంలో చందాస్ దర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్. అక్రమంగా తరలిసిన ఇసుక లారీ పట్టుకున్న 2 టౌన్ పోలీసులు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అవకాశాలని గిరిజనులు అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ఎల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గిరిజనుల కొరకు ప్రభుత్వం అందజేస్తున్న వస్తువులు, పథకాలు, వాటి వివరాలు వివరించారు. ముఖ్యంగా ప్రతి గిరిజన తల్లిదండ్రులు తమ పిల్లలకు కనీసం డిగ్రీ వరకు చదివించేందుకు మగ్గు చూపాలని, ఈ రకంగా జిల్లా అధికారులు సైతం వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా పలు గిరిజన తండాల్లో గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వివిధ స్థాయిల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్య ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఉన్నత విద్యను అందించేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుగాలి, యానాది, గోండ్ ఇలా అనేక తెగలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. మన జిల్లాకు వచ్చినప్పటికీ పర్టికులర్గా ఎక్కువగా ఉన్నవి చెంచు, యానాది, సుగాలి, ఎరుకల. ఈ 4 ఆదివాసీ తెగలు మన జిల్లాలో ఉన్నాయి. మన జిల్లాలో చూస్తే దగ్గర 62,000 వరకు జనాభా ఉన్నారు. అంటే మన పూర్తి జనాభాలో చూస్తే 2% లోపలే ఉన్నారు మన జిల్లాలో ఉండే అన్ని ఎస్టీ కమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని. ఇంకా 14 మండలాల్లో 48 చెంచుగూడెన్స్ ఉన్నాయి. అన్ని చిన్నవి 20-30 ఇళ్ళ నుంచి 60-70 ఇళ్ళ వరకు కూడా ఉన్నాయి. ఒకే చోట లేవు, 14 మండలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. నేను వచ్చి సుమారు సంవత్సరం అయింది. దగ్గర 12 పైన చెంచుగూడెన్స్ని నేనే పర్సనల్గా వెళ్ళి చూశాను. అంటే ఆదివాసీ ఇండిజినస్ పీపుల్ అని ప్రపంచం అంతా ఎందుకు అంటారు అంటే మార్పుని త్వరగా కోరుకోరు అని. కానీ
నంద్యాలలో ఆయుష్ యోగా సేవ సమితి నిర్వాహకులు కండే ఆనంద్ గురుజీ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కు ఆయుష్ యోగా కేంద్రం ముందు సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను ప్రారంభించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ కంటే శ్యామ్ సుందర్ లాల్, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు పూజ్య శ్రీ భిక్షమయ్య గురుజీ కూడా వీచేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. భగవాన్ సత్యసాయి బాబా మన రాయలసీమలో అవతరించడం మనందరి అదృష్టం. ఎందుకంటే భారతదేశాన్ని ఏనాడు దాటకుండానే ప్రపంచ దేశాల్లో కూడా సత్యసాయి భక్తులు ఉన్నారంటే అది మనం గర్వించదగ్గ విషయం. భగవాన్ సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, ముఖ్యంగా అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో బాధపడుతున్నప్పుడు ప్రభుత్వం కూడా చేపట్టలేని విధంగా గొప్పగా ఆ జిల్లా దాహార్తిని తీర్చడం అది సత్యసాయి బాబాకే చెల్లిందన్నారు. అటువంటి మహానీయుని అడుగుజాడల్లో నడుస్తూ ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో యోగా సభ్యులు మరియు పట్టణ ప్రజలు 100 సంవత్సరాల సందర్భంగా 100 సేవా కార్యక్రమాలు, 100 భజనలు, 100 సత్సంగాలు ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదన్నారు. ఈ సందర్భంగా మహానీయులైన రమణ మహర్షి యొక్క లీలలు, భగవాన్ సత్యసాయి బాబా యొక్క లీలలు అద్భుతంగా తెలియజేశారు. దీనికి దాతలందరూ కూడా సహకరించడం, వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి ఈ కార్యక్రమాన్ని రక్షాబంధన్ రోజు ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి అందరూ సలహా ఇవ్వడంతో ఈ కార్యక్రమానికి అయితే ఇటువంటి బృహత్తర కార్యక్రమం నాకు ఈరోజు నా పేరు ఆనంద్ కుమార్ అయితే నా పేరు చివర గురూజీ అనే పదం రానికి బాబా గారికి చాలా ముఖ్యమైనటువంటి అలాగే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క వారి యొక్క బాబా గారి గురించి చాలా మంది చెప్పారు, మంచి మాటలు చెప్పారు. అయితే ఒక విషయం మీకు చెప్తున్నా, భూమండలంలో ఇంతవరకు కొన్ని వందల కోట్ల మంది జన్మించారు, జీవించారు, పరంపరించారు. కొన్ని వందల మంది జన్మించారు, జీవించారు, పరంపరించారు. మాకు కూడా 100 సంవత్సరాలతో మనం ఉండదు. మనం 100 సంవత్సరాల ముందు కూడా మనం లేదు. అయితే అందరూ ఒకసారి చూడండి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు దిగువ అహోబిలంలో అమృతవల్లి అమ్మవారికి నవకలశ పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమృతవల్లి అమ్మవారికి ఆలయ మాడవీధుల గుండా పల్లకి ఉత్సవంతో పాటు విశేష ఊంజల్ సేవ నిర్వహించారు. వచ్చిన ముత్తైదువులకు గాజులు, కుంకుమతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మణియార్, సౌమ్య నారాయణ అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ब्रह्मणि आप्नोति स्वाराज्यम् आत्मानि मनसत्वम् वाक्पति चक्षुष्पतिः ब्रह्मा ब्रह्मणा सर्वे वेदामीयन्ते महिमा वहन्ति स्वयमेवोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयं जिह्वा स्यां भूरिविष्णुवं ब्रह्मणोषासि वेदया विहिता गोपाया आवहन्ते वितन्वाना पूर्वाना चीरमात्मनः आराहो शिवमघातश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमापः सोमजा
ओमित्यध्वर्यप्रतिहरं प्रतिगृह्णाति ओमित्यग्निहोत्राप्नुवानीति ब्रह्मैवावात् अहोबिलगुहावासवासोल्लासितहासिने अस्तु लक्ष्मी नृसिंहाय नित्यश्री नित्यमंगलम वरलक्ष्मी व्रतं శ్రావణ మాసంలో శుక్రవారం నందు విశేషమైన ఉభయ క్షేత్రమైన ఎగువ దిగువ అహోబిల క్షేత్రంలో చెంచులక్ష్మి అమ్మవారికి అదేవిధంగా దిగువ అహోబిలంలో అమృతవల్లి అమ్మవారికి వరలక్ష్మీ వ్రతంగా అమ్మవార్లకి విశేషమైన అలంకార అభిషేకం సాయంకాలం దేవాలయ పరిష్కారంలో గ్రామోత్సవం తదనంతరం అమ్మవారికి విశేషమైన ఉయ్యాల సేవతో అద్భుతంగా ఈ క్షేత్రంలో జరుగుతున్నది. సాయంత్రం అమ్మవారి ఉయ్యాల సేవలో వచ్చిన యావత్ భక్తులకి భగవంతుని ప్రసాదం కుంకుమ పసుపు కుంకుమ రవిక బుడ్డలతో ప్రసాదంగా అందరికీ ముత్తాయిదులందరికీ ఇస్తారు. ఆ ఒక విశేషమైన అలంకార సేవలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే స్వామివారి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ లభించాలని చెప్పి లక్ష్మీ నృసింహస్వామి మహాలక్ష్మి అమ్మవారి దివ్య చరణాల విందంలో ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వం అత్యాత్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంశరహోమయదీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంశరహోమ శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశికాయ నమః. ముమ్మరంగా వరి నాట్లు కాల్వలకు నీరు విడుదల ఆయకట్టు భూముల్లో సాగు ఆరంభం ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. ఈ ఏడాది ఊహించిన విధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు ముందుగానే నిండిన విషయం తెలిసిందే. వరద నీరు ఇంకా వస్తూ ఉండడంతో సాగర్ కాల్వలకు నీరు విడుదల చేశారు. దీంతో ఆయకట్టు భూముల్లో రైతులు వరి సాగు ఆరంభించారు. బోర్ల వసతి ఉన్న రైతులు గత నెలలోనే వరి నాట్లు పోశారు. ప్రస్తుతం కాల్వలకు నీరు విడుదల కావడంతో ఆ ప్రాంత రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు. రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సక్రమంగా వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు వేస్తున్న కూలీలు ఉండడంతో ఆయకట్టులో అధిక శాతం పైర్లు వేయలేదు. ఆయకట్టు భూములు ఖాళీగా ఉండడంతో దుక్కులు దున్ని పెట్టారు. దీంతో ప్రస్తుతం వరి నాట్లు వేసుకునేందుకు అనుకూలంగా ఉంది. గత 20 సంవత్సరాల కాలంలో జూలై నెలలోపు శ్రీశైలం డ్యాంలు నిండడం ఇదే ప్రథమం. జలాశయాలు నిండుకుండలా కలకల్లాడుతూ ఉండడంతో సాగునీటికి డోకాలేదు. దీంతో అన్నదాతలు ఆనందంతో ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారు.
నంద్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు రైలు గేట్లు వేస్తుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. బొమ్మల సత్రం, మూలసాగరం, పొన్నాపురం కాలనీలో రైల్వే గేట్లను వేస్తుండగా రోజు 40 వరకు రైళ్లు నంద్యాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. మూలసాగరం వద్ద ఉన్న రైల్వే గేట్ వేయడంతో పట్టణంలోని వీసీ కాలనీ, దేవానగర్, విశ్వాసాపురం, ఘానాపురం, విజయపురి, బర్మశాల, ఎంఎస్ నగర్, మూలసాగరం ప్రాంతాలకు వెళ్లేవారు అవస్థల పాలవుతున్నారు. దాదాపు అరగంటకోసారి రైల్వే గేట్ను వేస్తుండటంతో 15 నిమిషాలు వృధా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి మూలసాగరం రైల్వే గేట్ వద్ద అధికారులు అండర్ పాస్ వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీధిలో ఈ నెల 2వ తేదీన జరిగిన చోరీ కేసులో ముద్దాయిల్ని అరెస్టు చేశారు. పట్టణ సీఐ యుగంధర్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బండల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న సంజీవరాయుడు అనే వ్యక్తి నెల 2వ తేదీ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో చర్చిలో ప్రార్థన కోసం వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ముద్దాయిలు ఇంటి తాళాలు పగలగొట్టి 1,27,500 నగదు, 3 తులాల బంగారం, నగలు చోరీ చేసినట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి టౌన్ ఎస్ఐ జయప్ప, పోలీసు సిబ్బంది గట్టి నిఘా ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలోని కేసును ఛేదించారు. ముద్దాయిలు సంతోష్, విజయభాస్కర్, నాగేంద్ర, వరలక్ష్మి అనే వ్యక్తుల్ని అరెస్టు చేయడం జరిగింది. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిల్ని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. కేసును ఛేదించే సీఐ యుగంధర్, ఎస్ఐ జయప్ప, కానిస్టేబుల్ రఫీ, అక్బర్, హోంగార్డ్ శేఖర్లను నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందించారు. మొన్న 2వ తారీఖు సాయంత్రం బొడ్డుగాళ్ల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు 7:30 నుంచి 9:30 మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినాం. విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో మనం అహోబిలం బైపాస్ రోడ్డు PVSR గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు, బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్, కంపమళ్ళ, శ్రీరాముల విజయభాస్కర్, గోపిరెడ్డి నాగేంద్ర, వీళ్ళు ముగ్గురు కూడా కంపమళ్ళ కోయలకుంట్ల మండలం చెందిన వాళ్ళు. అదేవిధంగా గుండ్లకుంట్ల వరలక్ష్మి, ఈమె ఆళ్లగడ్డ టౌనే. సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనము, ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాళ్ల సంజీవరాయుడు సొంతం అన్న కూతురు. అంటే కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వరుస అవుతాడు. ఈమెకి ఈ గ్యారోళ్ల సంతోష్తో మామూలుగా దూర బంధుత్వం పరిచయం ఉంది. సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఇతను వరలక్ష్మిని డబ్బుల గురించి కొంచెము
ప్రెజర్ చేస్తూ ఉండేవాడు కావాలని చెప్పేసి. దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది. అతను కంపమండలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయిలకుంట్ల మరియు మన దొర్నిపాడులో కూడా కొంచెం హౌస్ బ్రేకింగ్ ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. సో అతని ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోష్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్ ఇల్లు చూపెడుతుంది. తర్వాత సంతోషు విజయభాస్కర్ కలిసి అక్కడ రక్కీ నిర్వహించి ముందు రోజు, సో ఆ రోజు ఏదైతే 2వ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు పగలగొట్టి బీరువా కూడా పగలగొట్టి బీరువాలోంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి 1,27,500 రూపాయలు. తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము, 2 జతల బుట్ట కమ్మలు, 2 జతల సాధారణ కమ్మలు, ఒక బంగారు గొలుసు, మొత్తం సుమారు 3 తులాలు. సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. గతంలో లాస్ట్ మంత్ విశ్వశాంతి స్కూల్లో జరిగిన కారులోంచి కూడా ఒకటి నమోదైంది. దాంట్లో కూడా మనకి పక్కా సమాచారంతో కొంతమంది ముద్దాయిల్ని గుర్తించినాము. దాంట్లో కూడా నగదు స్వాధీనం చేసుకున్నాము ముద్దాయిల్ని అరెస్ట్ చేసి. సో అది కొంత టెక్నికల్గా అది అప్పుడు అర్జెంటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, టైం లేదుకుండే మాకు. సో అది కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ముద్దాయిల్ని సొత్తు కూడా రికవరీ అయింది, అది కూడా డిటెక్ట్ అయింది. సో మా యొక్క విన్నపం ప్రజలకు ఏమంటే, ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇల్లు తాళం వేసి వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలలో బ్యాగులు, వాళ్ళ యొక్క హ్యాండ్ బ్యాగులు కానీ బ్యాగులలో విలువైన ఆభరణాలు కానీ డబ్బులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఇంటి తాళం వేసి ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత వరకు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి తాళం వేసిపోయేటప్పుడు ఎవరినైనా చుట్టుపక్కల వాళ్ళని ఇల్లు చూసుకునే విధంగా చెప్పాలి. అదేవిధంగా వీలైనంత వరకు ప్రతి వీధిలో కూడా వాళ్ళు సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మనకి దొంగతనాలు నివారించే దాంట్లో సీసీ కెమెరాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పోలీస్ శాఖ తరపున మేము కూడా చాలా వరకు సీసీ కెమెరాలని మన పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజల శాంతి భద్రతల కోసం వాళ్ళ యొక్క ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మేము సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీలో కూడా ప్రజలు కూడా ఆ వీధుల్లో కానీ కాలనీలలో ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనము నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు సాంకేతికత వినియోగంలో మనము ప్రజల నుంచి సహకారం కోరుతా ఉన్నాము. సో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఉంది కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చందన్ దర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ భాగంగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టుకున్న 2 టౌన్ పోలీసులు. ఆదోని 2 టౌన్ ఎస్ఐ రామనాథ మాట్లాడారు. ఆదోని డీఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ భాగంగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నామని, లారీ ఆపి డ్రైవర్ ను వివరాలు అడగా ఇసుకకు సంబంధించిన ఎలాంటి రసీదు లేదని, లారీ కూడా ఎలాంటి పత్రాలు లేవని తెలపడం ద్వారా లారీని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. లారీ సీజ్ విషయం కూడా మాపై అధికారులు కూడా తెలిపామని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ వారికి కూడా లెటర్ పెట్టడం జరిగిందని, మైన్స్ అండ్ జువాలజీ రిలీజ్ ఆర్డర్ ఇస్తే మేము లారీని రిలీజ్ చేస్తామని తెలిపారు. నిన్నటి దినము అనగా 8/8/2025 తేదీ సాధారణ విధుల్లో భాగంగా రాయశ్రీ డిఎస్పీ ఆదోని వారి ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తుండగా రాత్రి సుమారు 11:30 గంటలకు మురళి నుంచి ఒక టిప్పర్ ఆదోని వైపు వస్తుండగా చందాసాబ్ రోజా దర్గా వద్ద దానిని ఆపి సదరు డ్రైవర్ను టిప్పర్లో ఏముందని అడగగా ఇసుక ఉందని తెలిపినాడు. అంతటా ఇసుకకు సంబంధించిన రసీదు బండి యొక్క రికార్డ్స్ అడగగా శాండ్కి సంబంధించిన రసీదు లేదు మరియు బండికి సంబంధించిన రికార్డ్స్ కూడా లేవని చెప్పినాడు. అంతటా
ఆ వెహికల్ ఉన్నదా ఎటువంటి రికార్డ్స్ లేనందున దానిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ నందు పోలీస్ ఆవరణలో పెట్టడమైనది. అదే విషయాన్ని పై అధికారులకు కూడా తెలపడమైనది. దాని గురించి టిప్పర్ను మైండ్స్ అండ్ జువాలజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జువాలజీకి లెటర్ ద్వారా పంపడం జరిగింది. వాళ్ళు దాని మీద ఫైన్ ఎంత వేస్తే దాన్ని రిలీజ్ ఆర్డర్స్ తీసుకొని వస్తే దాన్ని ఉత్తర్వుల మేరకు మైండ్స్ అండ్ జువాలజీ వాళ్ళ ఉత్తర్వుల మేరకు బండిని రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఎవరు సార్ బండి అది? ఆ బండిని నడుపుతున్న డ్రైవర్ మాత్రం పి మోహన్, తండ్రి పేరు బసిరెడ్డి, గుడికంబాలి గ్రామం అవుతుంది, కోతళం మండలం. ఎక్కడికి వస్తుంది సార్ ఇది? ఆదోని అంటే మురళి నుంచి ఆదోనికి వస్తూ ఉన్నింది. మనం చందాసభ దగ్గర వెహికల్ చెకింగ్లో పట్టుకున్నాం. మీ పేరు సార్? నా పేరు రామ్నాథ్, ఆదోని 2 టౌన్ ఎస్ఐ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అవకాశాన్ని గిరిజనులు అందిపుచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో మున్సిపల్ పార్క్ ఆయుష్ యోగా కేంద్రం ముందు సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా వరలక్ష్మి వ్రతం. ముమ్మరంగా వరి నాట్లు కాల్వలకు నీరు విడుదల. ఆయకట్టు భూముల్లో సాగు ఆరంభం. నంద్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు రైళ్ల గేట్లు వేస్తుండటంతో జనాలు ఇబ్బందులు. ఆలగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీధిలో ఈ నెల 2వ తేదీన జరిగిన చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్. అదోని పట్టణంలో చందాస్ దర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్. అక్రమంగా తరలిసిన ఇసుక లారీ పట్టుకున్న 2 టౌన్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.